ఆ స్టాక్ యొక్క మోడల్ అనేది క్రియేట్ చేస్తారు, దాని రేంజ్ అనేది క్రియేట్ చేస్తారు, దాని కెపాసిటీ అనేది క్రియేట్ చేస్తారు. హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో మనం టాలీలో స్టాక్ ఐటమ్ని ఎలా క్రియేట్ చేయాలి, హౌ టు క్రియేట్ స్టాక్ ఐటమ్ ఇన్ టాలీ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఇన్వెంటరీ మాస్టర్లో స్టాక్ ఐటమ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అయితే లాస్ట్ వీడియోలో ఆ స్టాక్ ఐటమ్ క్రియేషన్లో మనకున్న గూడౌన్స్ కానీ, మనకున్న లొకేషన్స్ కానీ, మనకున్న షోరూమ్స్ని కానీ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. షోరూమ్స్ కూడా ఎగ్జాంపుల్గా క్రియేట్ చేసాం. ఇదిగోండి, లొకేషన్స్లోకి వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ షోరూమ్ 1, షోరూమ్ 2 అని క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం క్రియేట్ చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్లో మనం క్రియేట్ చేయాల్సిన నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే స్టాక్ కేటగిరీ. ఈ స్టాక్ కేటగిరీలో ఏం క్రియేట్ చేస్తారంటే, మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో, స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ యొక్క మోడల్ అనేది క్రియేట్ చేస్తారు, దాని రేంజ్ అనేది క్రియేట్ చేస్తారు, దాని కెపాసిటీ అనేది క్రియేట్ చేస్తారు. సో మోడల్ అంటే ఏ ఎలక్ట్రికల్ ఐటమ్స్కి అయినా సరే ఒక మోడల్ని బట్టే రేట్ అనేది డిసైడ్ చేస్తారు. టీవీస్ ఉంటాయి, కలర్ టీవీస్, వాటిని ఇంచెస్లోనే పిలుస్తారు. నెక్స్ట్ ల్యాప్టాప్స్ ఉంటాయి, ప్రాసెసర్లో పిలుస్తారు. సో ఇలా ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క మోడల్ని బట్టి రేట్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ మోడల్స్ అనేవి క్రియేట్ చేయాలి. నేను కూడా ఒక మోడల్ అనేది క్రియేట్ చేస్తాను. అలా క్రియేట్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటంటే, మాస్టర్లో క్రియేట్లో స్టాక్ కేటగిరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్గా నేను ఇవాళ స్టాక్ కలర్ టీవీస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇంచెస్ అని క్రియేట్ చేయాలనుకుంటున్నా. మనకి ఇంచెస్ వచ్చేసి 22 ఉంటుంది, 18 ఉంటుంది, 40 ఉంటుంది, 43 ఉంటుంది, 55 ఇంచెస్ ఉంటుంది, 108 ఇంచెస్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను 55 ఇంచెస్ అని క్రియేట్ చేస్తా. 55 ఇంచెస్ అండర్ ఎప్పుడు దీనికి ప్రైమరీ అనే ఉంటుంది. సో మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా మనకున్న స్టాక్ ఐటమ్ యొక్క మోడల్ని క్రియేట్ చేయడానికే స్టాక్ కేటగిరీ అనే ఆప్షన్ క్రియేట్ చేస్తారు. యాక్సెప్ట్ ఎస్ఆర్నో అంటున్నాడు, ఎస్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది. సో ఇలా మోడల్ క్రియేట్ చేస్తాం. కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు. మాస్టర్లో ఆల్టర్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ స్టాక్ కేటగిరీ తీసుకుంటే మనం క్రియేట్ చేసిన ఆ మోడల్ 55 ఇంచెస్ అనేది మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ఇన్వెంటరీలో మనకున్న స్టాక్ ఐటమ్ యొక్క మోడల్ని క్రియేట్ చేయాలి అంటే ఇది ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో స్టాక్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make